నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పాకిస్తాన్కు దశాబ్దాలుగా వెళ్తున్న రావి నది మిగులు జలాలను పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ కీలక చర్చలు చేపట్టింది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో నిర్మిస్తున్న షాపుకర్ కండి బ్యారేజీ నిర్మాణం తుది దశకు చేరుకుందని, మార్చి 31 నాటికి ఇది పూర్తవుతుందని జమ్మూ కాశ్మీర్ జల వనరుల శాఖ మంత్రి జావేద్ అహ్మద్ రానా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రావి నది నుంచి పాకిస్తాన్కి వెళ్లే నీరు పూర్తిగా ఆగిపోనుంది. ఈ బ్యారేజ్ ద్వారా నిల్వ చేసిన నీటిని జమ్మూ కాశ్మీర్లోని కరువు పీడిత ప్రాంతాలైన కథువా, సాంబా జిల్లాల్లోని 32,173 హెక్టార్ల వ్యవసాయ భూములకు అందించనున్నారు. దీంతోపాటు పంజాబ్లో 5,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరగనుంది. ఇప్పటివరకు భారత్ వినియోగించుకునే ఈ నీరు వృధాగా పాకిస్తాన్కు వెళ్తుందని, ఇకపై దాన్ని మన రైతుల ప్రయోజనాల కోసం వాడుకుంటామని మంత్రి రానా స్పష్టం చేశారు. 1960 నాటి సింధు జలాల ఒప్పందాల ప్రకారం రావి నదిపై భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 1982లోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసిన పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య వివాదాల కారణంగా దశాబ్దాలుగా నిలిచిపోయింది. 2018లో కేంద్రం జోక్యంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరించాలనే వ్యూహంలో భాగంగానే భారత్ ఈ ప్రాజెక్టును వేగవంతం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.